హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర పల్లవి ఎంత బ్రతిమిలాన్నా కూడా పల్లవి మాట లెక్క చేయడు. ఇప్పుడే నీ గురించి నీ నిజస్వరూపం కమల్తో చెప్తాను, వాడు నీ ప్రాణాలు తీసేస్తాడు అని రాజేంద్ర కమల్ని పిలుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి పల్లవికి చాలా కోపం వస్తుంది. రాజేంద్ర కమల్తో నిజాలన్నీ చెప్తాడని పల్లవి ఇక రాక్షసంగా మారిపోతుంది. మేడ మీద నుంచి కమల్ని పిలుస్తూ ఉంటే ఇక రాజేంద్ర దగ్గరికి వెనకాల వెళ్ళి ఒక్క తోపుడు కిందికి తోసేస్తుంది. రాజేంద్ర కింద పడిపోతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ రాజేంద్ర దగ్గరికి వస్తారు. ఇక పల్లవి అయితే కోపంగా చూస్తూ, చెప్తే వినలేడు ముసలోడు, చచ్చేదాకా తెచ్చుకున్నాడు అని ఇక పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా రాజేంద్ర దగ్గరికి రాగానే రాజేంద్ర తలకి గాయమయ్యి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. రాజేంద్రని ఆ పరిస్థితిలో చూసి అక్షయ్, పార్వతి, అవని ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏవండి, లేవండి అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. అక్షయ్, శ్రీకర్, కమల్ కూడా నాన్న లేనన్నా అని అంటూ ఉంటారు. ఇంతలోనే అవని, పదండి మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనగానే ఇక రాజేంద్రని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. పల్లవి కూడా ఏమీ తెలియనట్టే చాలా టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వస్తుంది. రాజేంద్రకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అందరూ రాజేంద్రకి ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటే పల్లవి మాత్రం ఎక్కడ రాజేంద్ర బ్రతుకుతాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ ముసలోడు అంత ఎత్తు నుండి పడిపోయినా కూడా అక్కడే చావకుండా ఇక్కడ దాకా బ్రతుకున్నాడు. ఇప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తే ఈ ముసలోడికి నయమవుతుందా? ఇక నా పని అయిపోయినట్టే, వాడు చస్తే బాగుండు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఐసీయూ బయట అందరూ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అక్షయ్, అవని, పార్వతి ఇంట్లో అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది? ఆయన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అనగానే డాక్టర్, చూడండి, అప్పుడే ఏం చెప్పలేం, తలకి బలంగా గాయమయ్యింది, చెప్పాలంటే చాలా సీరియస్ అని చెప్పాలి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. పల్లవి మాత్రం మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, అయితే ఇక ముసలోడు బ్రతికే ఛాన్స్ లేదన్నమాట, ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని పల్లవి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. డాక్టర్ రాజేంద్రకి చాలా సీరియస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పార్వతి అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? ఎంతో సంతోషంగా పార్టీ అరేంజ్ చేద్దాం, మన బంధువులందరినీ పిలిచి చాలా గొప్పగా చేసుకుందామన్నాడు, పార్టీలో ఏవో నిజాలు చెప్తాను అన్నాడు, ఈలోపే ఈయన ఇలా అవ్వడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. పార్వతిని అవని, అక్షయ్ అందరూ కూడా ఓదార్స్తూ ఉంటారు. కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు అక్కడికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదే ఇంకా పోలీసులు అక్షయ్తో, అక్షయ్ గారు, ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంకా కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పారండి అని అనగానే ఇక పోలీసులు, అసలు ఏం జరిగింది, ఆయనది అనుమానంగా అనిపిస్తుంది, అసలు పార్టీలో ఏం జరిగిందో చెప్తారా అని అనగానే ఇక అక్షయ్ మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. ఈరోజు మా ఫామ్ హౌస్లో పార్టీని అరేంజ్ చేశాం, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు, ఇంకా సేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది అనగా మా నాన్నగారు అలా మేడ మీద నుండి కింద పడిపోయాడు, మాకు ఏమీ అర్థం కావట్లేదు అని అక్షయ్ అంటూ ఉంటే పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తే నా గురించి తెలుస్తుంది, వీళ్ళ మైండ్ నా వైపుకు రాకుండా
అవని వైపుకి డైవర్ట్ అయ్యేలా చేయాలి అని పల్లవి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి తెలుసుకోవచ్చా అని అనగానే చెప్పండి ఎస్ఐ గారు అని అక్షయ్ అంటాడు. అసలు మీరు ఈరోజు ఆ పార్టీని దేనికి అరేంజ్ చేశారు అని అనగానే ఇక అక్షయ్ అది మా నాన్నగారు మాకెవ్వరితో చెప్పలేరండి. పార్టీలోనే ఏవో నిజాలు బయట పెడతానని చెప్పాడు. అందరికీ అప్పుడే చెప్తాను అన్నారు. మేము కూడా ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు అని అంటూ ఉంటే ఇక ఎస్ఐ గారు సరే మరి మీరంతా కిందే ఉంటే ఆయన మేడ మీద ఏం చేస్తున్నారు అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి కూడా అవును మేమంతా కిందే ఉన్నాము. అప్పటి వరకు ఆయన కూడా ఆయన ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడారు. కానీ మేడ మీదకి ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు అని పార్వతి అంటుంది. ఇక అందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉంటే పల్లకి చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళ మైండ్ నా మీదకి రాకుండా ఆ అవని మీదకి డైవర్ట్ చేయాలి అని అనుకొని ఎస్ఐ గారు అదిగో అక్కడుంది కదా అగో ఆ అవనే ఈరోజు మా మామయ్యకి ఈ పరిస్థితి రావడానికి కారణం అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు మామయ్య గారికి ఆ పరిస్థితి రావడానికి నేనెలా కారణమవుతాను అని అనగానే నువ్వే ఈరోజు మామయ్య గారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం. పాపం దేవుళ్ళంటి మామయ్య గారు అలా చూడలేకపోతున్నాను. నీ వల్లే ఈరోజు అందరం ఇలా ఏడుస్తున్నాము అని పల్లవి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ కూడా పల్లవి ఏం మాట్లాడుతున్నావు? మా వదిన వల్ల నాన్నకి ఇలా అవ్వడం ఏంటి? కాస్త నా మతుని మాట్లాడుతున్నావా అని అనగానే నాకు కాదు బావ మతి ఉండాల్సింది, మీకు మతి ఉండాలి. అసలు ఈ అవని మామయ్య గారు ఏవో ఆర్గ్యూ చేసుకుంటూ మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను. చాలాసేపు అవని మామయ్య గారు ఆర్గ్యూ చేసుకున్నారు. ఏదో విషయంలో మామయ్య గారు అవని ఇద్దరు గొడవ పడ్డారు. దాంతో మామయ్య గారు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అది ఆలోచిస్తూనే అలా మేడ మీద నుండి పడిపోయినట్టున్నారు అని అనగానే ఇక పల్లవి అక్షయ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని లేదు మామయ్య గారు నేను గొడవ పడలేదు అని అనగానే మామయ్య గారు నీతో ఆర్గ్యూ చేశారా లేదా అని పల్లవి అంటుంది. అవును నేను మామయ్య గారు మాట్లాడుకున్నాము, కానీ అది ఆర్గ్యుమెంట్ మాటలు కాదు అని అంటూ ఉంటే సరే అయితే నువ్వు మామయ్య గారు అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు అవేంటో చెప్పు అని పల్లవి అడుగుతుంది. అప్పుడు అవని ఏమీ మాట్లాడలేక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా పల్లవి అడుగుతుంటే చెప్పట్లేదేంటి? నిజంగా నాన్న నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తూ మాట్లాడుకున్నారా అని అనగానే అవును నేను మామయ్య గారు మాట్లాడుకున్నాము, కానీ మామయ్య గారు నాతో మాట్లాడిన దానికి ఈరోజు మామయ్య గారు మేడ మీద నుండి పడిపోయిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదండి అని అవని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే భానుమతి కూడా నోరు ముయ్యవే, నీ వల్లే మాకు ఇన్ని కష్టాలు. నా కూతురు భర్తకి దూరమయ్యి అది ఎంతగానో బాధపడుతుంది. ఇప్పుడు నా కొడుకుని కూడా మాకు కాకుండా చేస్తున్నావు. నీ వల్లే ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసింది నువ్వేనే అని అవనిని తిడుతూ ఉంటే అవని బాధపడుతూ ఉంటుంది. ఇక పార్వతి కూడా ఏంటవని నీ మంచితనంతో మమ్మల్ని అందరినీ మాయ చేసావా, మోసం చేసావా? మామయ్య గారిని నీ తండ్రి లాంటి వారని చెప్పేదానివి, కానీ అలాంటి మామయ్య గారే ఇప్పుడు నీ వల్ల ఈ పరిస్థితికి వచ్చేలా చేసావా అని అంటూ ఉంటే ఈ కవని అత్తయ్య గారు నేను చెప్పేది వినండి. అసలు మామయ్య గారు నేను మాట్లాడుకున్న విషయం వేరే, అంతేకాని మామయ్య గారు నా వల్ల డిస్టర్బ్ అవ్వలేదు అని అవని అంటూ ఉంటే ఇంకా ఎంతమంది నమ్మిస్తావక్క? చూడండి ఎస్ఐ గారు, ఈరోజు మా మామయ్య గారు ఈ అవని వల్లే ఆయన ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి అవని మా దగ్గర ఉండడానికి వీల్లేదు. మామయ్య గారు మళ్ళీ కోలుకున్నా కూడా ఈ అవనిని చూస్తే ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే మీరు అవన్ని తీసుకెళ్ళండి అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక పోలీసులు కూడా చూడండి పదండి
తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే ఈ కవని అది కాదు ఎస్ఐ గారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అక్షయ్, పార్వతి అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. ఈ కవని, ఏమండి మీరైనా చెప్పండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి అని అనగానే, తప్పు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అవని, నువ్వు నాన్నతో మాట్లాడింది ఏ మాటలో కూడా చెప్పడం లేదు, మరి అలాంటప్పుడు నువ్వు తప్పు చేయలేదని మేమంతా ఎలా నమ్మాలి అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇక పోలీసులు అవనిని స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఎస్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదే కావచ్చు. ఈరోజు నేను వేసిన ప్లాన్తో ఆ ముసలోడు మా డాడే అవని వాళ్ళ డాడ్ అని నిజాన్ని బయట పెట్టకుండా ఆపాను. అంతేకాకుండా నా అబద్ధ శత్రువైన అవనిని మా డాడ్ ఉన్న జైలుకే పంపించబోతున్నాను. ఇది కదా అసలైన సంతోషం అంటే అని ఇక పల్లవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే చక్రధర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ చాలా టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మ పల్లవి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అనగానే, డాడ్ గ్రాండ్ సక్సెస్, నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది డాడ్ అని చెప్పగానే ఇక చక్రధర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటమ్మా అంటే ఆ రాజేంద్ర అని అంటూ ఉంటే, ఆ ముసలోడు ఈరోజు కాదు డాడ్, ఇంకెప్పటికీ నోరు విప్పకుండా చేశాను అని అనగానే, ఏం చేసావమ్మా అని అడుగుతాడు. డాడ్, నేను ఎంతగానో బ్రతిమిలాడాను, కాళ్ళు పట్టుకొని కూడా రిక్వెస్ట్ చేశాను, కానీ ఆ ముసలోడు నా మాట వినిపించుకోలేదు. అందుకే వాణ్ణి మేడ మీద నుండి కిందికి తోసేశాను అని చెప్పగానే చక్రధర్ చాలా సంతోషపడతాడు. అంటే అంటే ఆ రాజేంద్ర గాడు చచ్చినట్టేనా అని అనగానే, ఆల్మోస్ట్ 99% ఆ ముసలోడు చచ్చినట్టే డాడ్. ఇందాకే డాక్టర్ వచ్చి చెప్పారు, కండిషన్ చాలా సీరియస్గా ఉంది, బ్రతకడం కష్టమని చెప్పారు అని అనగానే చక్రధర్ చాలా సంతోషపడతాడు. ఇప్పుడు నా కూతురు అనిపించావమ్మా, ఆ రాజేంద్ర గారిని చంపేసి నా పగ చల్లారేలా చేశావు అని చక్రధర్ సంతోషపడుతూ ఉంటే, డాడ్ ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను, ఆ గుడ్ న్యూస్ వింటే మీరు ఇంకా సంతోషపడతారు అని అనగానే, ఏంటమ్మా అది అని అంటాడు. అదే డాడ్, మన శత్రువు అవని ఉంది కదా, ఆ అవని ఇప్పుడు నువ్వున్న స్టేషన్కే ఖైదీగా అరెస్ట్ అయి వస్తుంది అని చెప్పగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును డాడ్, మా మామయ్య గారు అవని వల్లే డిప్రెషన్ అయిపోయి అలా మేడ మీద నుండి పడిపోయారని మా వాళ్ళందరినీ నమ్మించాను, ఇక్కడికి వచ్చిన పోలీసులను కూడా నమ్మించాను. దాంతో అవని వల్లే మా మామయ్య గారు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారని పోలీసులు అవనిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తున్నారు అని చెప్పగానే ఇక చక్రధర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిజంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నేను జైలు నుండి బయటికి వచ్చాక చేయాల్సిన పని నువ్వు పూర్తి చేశావు. ఇక అవని ఎట్టి పరిస్థితుల్లో జైలు నుండి బయటికి రాకూడదు అని అనగానే, లేదు డాడ్, అది అక్కడే చావాలి, అంతేకాని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వను అని పల్లవి అంటుంది. ఇక చక్రధర్, సరేనమ్మా, ఇంత మంచి న్యూస్ చెప్పావు, చాలా థ్యాంక్స్ అని ఇద్దరు చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజేంద్రకి ఐసీయూలో డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని ఇక కమల్, శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్, అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఆయనకిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పగానే ఇక అందరూ చాలా సంతోషపడుతూ రిలాక్స్ అయిపోతారు. పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ ముసలోడు చస్తాడు అనుకుంటే మళ్ళీ బ్రతికిపోయాడా అని అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ రాజేంద్రకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడంతో అందరూ చాలా సంతోషపడుతూ రిలాక్స్ అయిపోతారు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ ముసలోడు ఆయుష్ ఇంత గట్టిగా ఉంది, అంతెత్తు మేడ మీద నుండి కింద పడేసినా కూడా వాడు ఇంకా బ్రతకడం ఏంటి, ఇప్పుడు వాడు కానీ కళ్ళు తెరిచాడే అంటే ఇక నా పని క్లోజ్ అవుతుంది, నేనే ఆయన్ని మేడ మీద నుండి
తోసేశానని అందరితో చెప్పేస్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను బ్రతకనివ్వడు. కానీ ఎలా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి ఎస్, ఆ ముసలోడు కళ్ళు తెరవకముందే వాడి కళ్ళు మూతపడిపోవాలి. వాణ్ణి చంపడం, ఎలాగో మేడ మించి తోసేస్తే చావలేదు, కనీసం హాస్పిటల్లోనైనా వాడి ఊపిరి తీసేయాలి. అప్పుడే అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర దగ్గర అందరూ నిద్రాహారాలు మానేసి ఉంటారు. అప్పుడే ఇక పార్వతి, రే, అక్షయ్, కమల్, శ్రీకర్ మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వనరా, ఏమీ తినకుండా ఇక్కడే ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళండి అని అనగానే ఇక అక్షయ్ కూడా అదేంటమ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉంటే మేము ఇంటికి ఎలా వెళ్ళగలం, నువ్వు వెళ్ళమ్మా, మేముంటాము అని అనగానే పర్లేదురా అక్షయ్, నాకు తోడుగా కమల్ ఉంటాడు, నువ్వు, శ్రీకర్, శ్రేయ, అత్తయ్య అందరూ ఇంటికి వెళ్ళండి అని అనగానే ఇక అప్పుడే పల్లవి ఇదే సరైన ఛాన్స్ అని, అవును బావగారు, నేను అత్తయ్యకి తోడుగా ఇక్కడే ఉంటాను, మీరింటికి వెళ్ళండి అని అనగానే ఇక అందరూ కూడా సరే అని అక్షయ్, శ్రీకర్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రాజేంద్ర దగ్గర పార్వతి, పల్లవి, కమల్ ఉంటారు. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, ఇదే సరైన సమయం, ఆ ముసలుణ్ణి లేపేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి కాగానే కమల్, పార్వతి ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. అది గమనించిన పల్లవి ఇదే సరైన సమయం అని ఎవ్వరి చూడని సమయంలో నేరుగా ఐసీయూలోకి వెళ్తుంది. ఐసీయూలోకి వెళ్ళేసరికే రాజేంద్ర బెడ్ పైన నెబులేషన్ పెట్టుకొని ఉంటాడు. రాజేంద్రని ఆ పరిస్థితిలో చూసి పల్లవి కోపంగా ఆలోచిస్తూ, అక్కడ చేస్తే ఇప్పుడు ఈ బాధ ఉండేది కదా మామయ్య గారు, మళ్ళీ ఇప్పుడు నా చేతిలో చావాల్సి వస్తుంది అని ఇక అక్కడే ఉన్న ఒక దిండు తీసుకొని రాజేంద్ర మొహం మీద నొక్కి పట్టాలని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే కమల్కి కాస్త మెలకువ వచ్చి, ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారో ఏంటో, స్పృహలోకి వచ్చుంటారా, ఒకసారి నాన్నని చూడాలి అని కమల్ ఐసీయూ గ్లాస్లో నుండి ఐసీయూ లోపలికి చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి పల్లవి రాజేంద్ర దగ్గర ఉండడం చూసి కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, పల్లవి ఇంత రాత్రిపూట నాన్న దగ్గర ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి దిండు తీసుకొని రాజేంద్ర మోహం పైన నొక్కి పడుతుంది. ఇక అది చూసిన కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కోపంతో, ఏయ్ పల్లవి అని ఐసీయూ డోర్ ఓపెన్ చేసి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కమల్ అక్కడికి రావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ అరుపులు విని పార్వతి కూడా లోపలికి వచ్చి ఏమైందిరా అని అంటూ ఉంటాడు. కమల్ అక్కడికి వచ్చి ఇక పల్లవిని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి టెన్షన్ పడుతూ, ఇదేంటి, ఈయన చూసేసి ఉంటాడా అని అనుకుంటూ బావా అని అనగానే ఇక కమల్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు. ఎందుకు బావా, ఎందుకు నన్ను కొడుతున్నావు అని అనగానే, ఎందుక, మా నాన్నని చంపాలని చూసావు అని అనగానే ఇక పల్లవి, పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, రే కమల్, ఏం మాట్లాడుతున్నావురా, పల్లవి మీ నాన్నని చంపాలనుకోవడం ఏంటి అని అనగానే, అవునమ్మా ఇదే నిజం, ఇది నాన్న దగ్గరికి వచ్చి ఆ దిండు తీసుకొని నాన్న మొహం పైన అదిమి పట్టింది, నాన్న ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు, అప్పుడే నేను లోపలికి రాగానే ఆ దిండు తీసేసింది అని చెప్పగానే పల్లవి, పార్వతి షాక్ అయిపోతారు. ఇక పార్వతి కూడా, పల్లవి ఏంటి, కమల్ చెప్తుంది నిజమేనా అని అనగానే ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పార్వతికి నాకు డౌట్ లేదు, ఆయన ఆ రోజు మేడ మీద నుండి కింద పడిపోవడానికి కారణం అవని కాదు, నువ్వే ఆయన్ని మేడ మీద నుండి కిందికి తోసేశావు, నాకు అనుమానంగానే ఉంది, ఆయన కింద పడినప్పుడు అందరం అక్కడే ఉన్నాము, కానీ నువ్వు మాత్రం చాలాసేపటి వరకు అక్కడ కనిపించలేదు, ఎక్కడున్నావులో అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమైంది, నువ్వే ఆయనని మేడ మీద నుండి కిందికి తోసేసావని, ఎందుకు ఇలా చేశావు
అని పార్వతి పల్లవిని నిలదీస్తూ ఉంటే పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.